नंबर 1 सर बागुंది కస్టమర్ ఈనాటి కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు శ్రీ కురుకొండ రామకృష్ణ గారికి మా యొక్క స్వాగత సమానం తెలియజేస్తున్నాం. అదేవిధంగా సిఎస్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు రైస్ మిల్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా వారి యొక్క ప్రతినిధులు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో పేదలందరికీ ఉచితంగా బియ్యం ఇస్తూ ఉన్నారు, కిలో ₹1 చొప్పున. అదేవిధంగా ఎవరికైతే రేషన్ కార్డు లేరో వాళ్ళు బహిరంగ మార్కెట్లో ఎక్కువ రేట్లు పెట్టి బియ్యం కందిపప్పు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి వారికి కూడా సరసమైన ధరలకి బియ్యము కందిపప్పు అందించాలనే యొక్క సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క ఆదేశాల మేరకు, గౌరవ పౌరశాఖ వారి సూచనల మేరకు ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా ఈ ప్రత్యేక పంపిణీ కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇప్పుడే మన గౌరవ శాసనసభ్యులు వారు ప్రారంభించారు. ఇందులో ప్రధానంగా 2 రకాల బియ్యాన్ని బహిరంగ మార్కెట్ కన్నా ₹10 సుమారుగా ₹10 తక్కువ రేటుకి ఈ కౌంటర్ ద్వారా అందించడం జరుగుతుంది. మామూలు బియ్యాన్ని ₹45, అదేవిధంగా స్టీమ్ రైస్ని ₹49 అందిస్తారు. అదేవిధంగా కందిపప్పుని ₹160 ఈ కౌంటర్ ద్వారా అందించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా అయితే బహిరంగ మార్కెట్లు ₹60 దాకా ఉన్నాయి. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు రైస్ మిల్ అసోసియేషన్తో మాట్లాడి వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ కౌంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గౌరవ అధికారి చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యుడు వారు మాట్లాడతారు. కోరంలో ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా డిప్యూటీ డీడీ రాహుల్ గారికి,
అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టౌన్ పార్టీ అధ్యక్షులు గంగాధర్ గారికి, మురళ గారికి, రామచంద్ర నాయుడు గారికి, అదేవిధంగా నాగేశ్వరరావు గారికి, కోటేశ్వర రెడ్డి, అదేవిధంగా శిల్పాల్ నాయుడు గారికి, కార్యక్రమ నిర్వాహకులకు, పత్రిక సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు ఒకటే ఆయన ఆలోచన, ప్రతి పేదవాడు కూడా బాగుండాలి, మంచి రైస్ తినాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు కేజీకి 10 రూపాయలు డిఫరెన్స్ ఉన్న కంట్రోల్ ధరకి ఇవ్వాలి అనే కాన్సెప్ట్తోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా కందిపప్పు 180 రూపాయలు ఉంటే దాన్ని కూడా 160 రూపాయలకే ఈరోజు మంచి కందిపప్పు, నమ్మదగిన కందిపప్పు ఇచ్చే విధంగా ఈరోజు స్టోర్ ఒకటి ఏర్పాటు చేశారు. అందుకని ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తూ ఉంటాడు, పేదవాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి, ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలి, ఇంకా కూడా అభివృద్ధి చేయాలి అనే కాన్సెప్ట్తోనే ముందుకు పోతున్నాడు. దురదృష్టవశాత్తు మన 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ రాక మనం 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. అదేవిధంగా వచ్చిందంటే ఈ రోజుకి మన రాష్ట్రంలో అన్ని రకాలుగా మనం రాజధాని కానీ అన్ని కూడా ఏర్పరచుకొని ఉండొచ్చు, కొన్ని పరిశ్రమలు కూడా వచ్చుంటాయి. దురదృష్టవశాత్తు గతంలో ఉన్నటువంటి పాలకులు చూసి భయపడి ఏ పరిశ్రమ కూడా రాలా. ఇప్పుడు తీసుకొచ్చేదానికి చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అతి త్వరలోనే వస్తాయి. మన రాష్ట్రం కూడా పక్క రాష్ట్రాల కన్నా కూడా బాగుండాలని చంద్రబాబు నాయుడు ఆశయం అని చెప్పని కూడా తెలియజేస్తూ, అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి. గత ప్రభుత్వాన్ని చూశారు, ఈరోజు ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఆలోచిస్తాడు, పేదలకు మనం ఏ విధంగా మనల్ని ఆదుకోవాలి అనే కాన్సెప్ట్తోనే పనిచేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ, మీ అందరూ కూడా ఆలోచించి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది, ఎక్కడ లోడుగా అప్పులు పోయే, కాబట్టి అవన్నీ కూడా అధిగమించి రోజు పరిపాలన చేస్తున్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు అనుభవపూర్వకంగానే చేస్తున్నారని చెప్పని కూడా తెలియజేస్తూ, మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ప్రభుత్వానికి మీ అందరి సహకారం ఉండాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.